Hi friends, welcome to our YouTube channel. This is Viru. గతంలో సినీ నటి అప్పటి మంత్రి అయిన రోజా మీద అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి గారు ఒక వ్యాఖ్య చేశారని చెప్పి సినీ పరిశ్రమ సంబంధించిన వాళ్ళందరూ బయటకు వచ్చి అందులో ముఖ్యంగా రోజా గారి సమకాలీకులు ఆ టైంలో రోజా గారి సమకాలీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చి దీనిని ఖండిస్తున్నాం మేము. ఒక మహిళని ఎలా అంటారు మీరు? ఒక మహిళ గురించి ఇలా అసభ్యంగా ఎలా మాట్లాడతారు మీరు? తన ప్రాస్టిట్యూట్ అంటారా? గెస్ట్ హౌస్కి వెళ్తే ప్రాస్టిట్యూట్ అవుతుందా అంటూ బండారు సత్యనారాయణ మూర్తి గారు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ నానా రాద్ధాంతం చేశారు. వాళ్ళలో నటి రమ్యకృష్ణ గారు, రాధిక గారు, ఖుష్బూ గారు, మీనా గారు వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2023 ఫిబ్రవరిలో ఒక ఘోరాతి ఘోరమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘోరాతి ఘోరమైన సంఘటన జరిగి సౌత్ ఇండియాకు సంబంధించిన ఒక నటి జత్వానీ గారు, డాక్టర్ కూడా ఆమె డాక్టర్ కూడా ఆమెకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు ఆమె మీద కక్ష పెట్టి 2023లో ఉన్న ప్రభుత్వం ఆమె మీద కక్ష కట్టి ఆమె ఎలా ఎందుకు కక్ష కట్టారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ అంటున్నారు, కాసేపు ఇంకోటి అంటున్నారు. ఓకే, అవన్నీ తర్వాత ఒక మహిళ గురించి మేము ఎప్పుడైనా స్పందిస్తామన్న వీళ్ళందరూ ఆ రోజు ఏం మాట్లాడారో ఒకసారి ఒకరి తర్వాత ఒకరిది విందాం మనం. మాత్రమే భారత్ మాతా కీ జై అని గర్వంగా చెప్పుకుంటాం. అలాంటి దేశంలో ఒక ఆడది ఇంత నీచంగా మాట్లాడే ఒక అతన్ని మనం ఎక్స్క్యూజ్ చేయలేము. వీ కెన్ నాట్ అండ్ షుడ్ నాట్ ఎక్స్క్యూజ్ దిస్. ఐ స్టాండ్ బై యూ రోజా. జై హింద్. బండారు సత్యమూర్తి గారు రోజా గారి గురించి మాట్లాడిన ఒక ఇప్పుడు రమకృష్ణ గారు మాట్లాడారు, భారత్ మాతాకి జై. ఎస్, భారతదేశాన్ని తల్లిగా భావించి అందరూ భారత్ మాతాకి జై అంటున్నారు. ఏ దేశంలోనూ ఈ సంస్కృతి లేదు. నిజంగానే మహిళకి గౌరవం కావాలి, మహిళకి రక్షణ కావాలి. మేము అడుగుతున్నాం, మేము అదే. ఇప్పుడు కూడా ఒక మహిళే, జత్వానీ గారు కూడా ఒక మహిళే. ఆమెకి రక్షణ కావాలి, ఆమె గురించి కూడా మాట్లాడాలి. మీరు రండి బయటికి రెండమ్మా. ఇప్పుడు మీనా గారు వచ్చారు, ఒకసారి ఏం మాట్లాడుతున్నారో విందాం. ఒక వీడియో చూసాను, తన గురించి ఇలాంటి ఎంత చీప్ గా మాట్లాడుతున్నారండి. దిస్ ఇస్ నాట్ అ డన్ థింగ్. దీన్ని క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. మీరు పబ్లిక్ గా తన గురించి ఎలా మాట్లాడారో పబ్లిక్ గా అపాలజైజ్ కూడా చేయాలి. ఐ వెరీ స్ట్రాంగ్లీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక మీనా గారు ఇంకో కొత్త పాయింట్ లేపారు. ఆమెకి అలా ఎలా మాట్లాడతారు, ఆ క్యారెక్టర్ ఎలా అసాసినేషన్ చేస్తారు అంటూ ఒక కొత్త వ్యాఖ్య అయితే మాట్లాడారు. మరి ఆయన మాట్లాడిన వీడియోలో మాట్లాడాడు, బాగానే ఉంది. మరి సాక్షి పేపర్లో ఇవాళ రాసింది ఏంది? వల్లపుల్ల వల నిన్నటి నుంచి రాస్తుంది ఒక మహిళ గురించి. అమ్మ మీనా గారు, మీరు బయటకు వచ్చి భారతి గారి గురించి మాట్లాడతారా? మాట్లాడగలరా? ఏమన్నా ఉంటే కనుక సమాధానం చెప్పండి. ఇప్పుడు వచ్చింది ఖుష్బూ గారు వచ్చారండి, కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడిద్ది. సాధ్యమైనంత వరకు నేను ట్రాన్స్లేట్ చేయటానికి ప్రయత్నిస్తాను. The kind of words have been used against Minister Roja of Andhra Pradesh by ex-TDP Minister Bandaru Satyanarayana Murthy. It just shows his class, his insecurities and his patriarchal misogynist mindset, where a man thinks he has all the rights to malign a woman when he has failed miserably. This act of Bandaru Satyanarayana Murthy just shows that he has failed not only as a man but as a human. He has failed the people of his constituency. He has failed the woman who has raised him. Very shameful to see that you were chosen by people to represent your constituency and your state. ఇక్కడ ఖుష్బూ గారు అంటుంది ఏంటంటే కనుక ఏమంటున్నారు, ఆ రోజు ఆయన అలాంటి మాట్లాడటం, మహిళని కించపరిచే విధంగా మాట్లాడితే కనుక ఆయన కాన్స్టిట్యున్సీలో కానీ లేదంటే కనుక ఆయన రాష్ట్రంలో కానీ ఇలా ఎలా కుదురుతుంది? దీనికి సంబంధించిన
పరిణామాలు ఆయన ఎదుర్కొంటాడు అని చెప్పి అయితే చాలా గట్టిగా చెప్పారు. మరి ఇప్పుడు ఏమైందమ్మా? ఎవరు ఎదుర్కోవాలి ఆ పరిణామాలు? దానికి సమాధానం చెప్పండి మీరైనా బయటకు వచ్చి అని మేము అడుగుతున్నాం. ఎవరు వస్తారు? ఖుష్బు గారు మీరు వచ్చి సపోర్ట్ చేస్తారా? ఎందుకంటే మీ సహచర నటే ఆమె కూడా తమిళ్లో కూడా నటించింది అంటున్నారు, మలయాళంలో నటించింది అంటున్నారు. మరి ఈరోజు ఎందుకు బయటికి రారు? ఓహో, ఆ రోజు అంటే గనక సెల్వమణి గారితో ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాల్లో నటించారు కాబట్టి కృతజ్ఞతాభావంతో బయటకు వచ్చారా ఏమ్మా? ఇంకొకళ్ళు వీళ్ళు అయిపోయిన తర్వాత మాట్లాడతాను నేను. ఇంకో రాధికగా బ్లూ ఫిల్మ్ ల్యాండ్ చేసింది, తను ఏం చేసింది ఏంటి మాట ప్రాస్టిట్యూట్ అని చెప్పడం ఏంటి, అది చూసి బట్ యు నో యూఆర్ డూయింగ్ అ మిస్టేక్. అది చూసి మేము భయపడతాం, లేకపోతే ఈ ఆడవాళ్ళందరూ భయపడతారని మీరు అనుకుంటే చాలా తప్పు చేస్తున్నారు. నోబడీ విల్ గెట్ స్కేర్డ్ అండ్ కండెమ్ దిస్ సార్ట్ ఆఫ్ అన్పార్లమెంటరీ బిహేవియర్. కండెమ్ చేశారు కదా, ఇప్పుడు కండెమ్ చేయండి అమ్మ రాధికా గారు, ఇప్పుడు కండెమ్ చేయండి. ఆ రోజు రోజా బయటకు వచ్చి గొక్కబట్టి ఏడుస్తూ నా వ్యక్తిత్వాన్ని కించపరిచేటట్టు మాట్లాడారు అంటూ గొక్కబట్టి ఏడ్చింది. అందుకని మీరు అందరూ బయటకు వచ్చారు. సెల్వమణి ఎంత రిక్వెస్ట్ చేశాడో నాకైతే తెలియదు, కానీ మీరు మాత్రం బయటకు వచ్చి మీకు ఇచ్చిన స్క్రిప్ట్ మాత్రం బాగానే చదివేశారు. మరి ఈరోజు ఎటు నుంచి రావాలి మీకు స్క్రిప్ట్? సహచర నటే కదా మీకు, మరి బయటికి రావాలి కదా, మీరు ఖండన చేయలు కదా. గత ప్రభుత్వం చేసిన దుశ్చర్యని మీరు ఖండించాలి కదా. ఖండిస్తారా? ఖండించరా? సరే, ఇప్పుడు ఈ రోజా గురించి మాట్లాడదాం. ఆ రోజు బయటకు వచ్చి గొక్కబట్టి ఏడ్చావు కదమ్మా, ఒక మహిళని ఇలా ఎలా అంటారు అని. అప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఆ రోజు తెలియలేదా నీకు? ఆ రోజు నీకు తెలియలేదా ఇలా జరుగుతుంది అని? అంటే మినిస్టర్లకు ఎవ్వరికి తెలియదా? లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా చేశాడా ఇదంతా? ఎలా చేశాడు? ఏ విధంగా చేశాడు ఇదంతా? ఓకే, ఆయన సొంత గ్లెడ్జి ఏమన్నా ఉందా దీంట్లో? దేనికి ఆయనకి గ్లెడ్జి? ఎవరికి? ఆ జత్వానీ గారి గురించి మన అడిగి తెలిసే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇంట్లో పబ్జీ ఆడుకుంటూ కూర్చొని ఉంటాడు. ఎవరో ఒకళ్ళకి మెయిల్ చేయటం కోసం వచ్చి పాపం ఇట్లా అడ్డంగా బుక్ అయిపోయాడు ఈరోజు. రోజా, వేర్ ఆర్ యూ? ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు రోజా? రా, మీడియా ముందరకు రా, మేము అడిగే 4 ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఒక మహిళని అరెస్ట్ చేసి సాయంత్రం 6 లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోతే మహిళా కానిస్టేబుల్ అక్కడ ఉంటే వాళ్ళతో పాటు ఉంచాలి, లేదా ఆమెను రిలీజ్ చేయాలి. 6 దాటిన తర్వాత ఆమెని పోలీస్ స్టేషన్లోనే ఉంచడానికి వీల్లేదు. అలాంటిది వారం రోజులు ఒక గెస్ట్ హౌస్లో పెట్టి, ఏది ముంబై నుంచి తీసుకొచ్చి వారం రోజులు గెస్ట్ హౌస్లో పెట్టి చిత్రహింసల్లో కూడా భయంకరమైన చిత్రహింసలు పెట్టి ఆ మహిళని తర్వాత విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్లో వారం రోజులు అట్టిపెట్టి 18 రోజుల తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారంటే కనుక ఏం జరిగింది? రోజా, నువ్వు అప్పుడు మినిస్టర్వే కదా, విజయవాడ ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంటావు కదా, పని పాట ఉంది, ఆడుదామాంధ్ర అంటూ జగనన్న నేర్పించిన క్రికెట్ బ్యాట్ భుజాన్ని వేసుకొని మరీ తిరిగావు కదా. 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ రోజు నీకు ఇది కనపడలేదా? మీ మంత్రివర్గంలో ఎవరికి తెలియదా? లేదంటే దీని వెనకమాల ఎవరున్నారు? రా, ఇవాళ రా మీడియా ముందలకి. కనపట్టలేదుగా ఈ మధ్యకాలంలో. ఏది నువ్వు ఏదో పొట్టి బట్టలు వేసుకొని తిరిగిన దగ్గర నుంచి నువ్వు మీడియా ముందరకు రావడం కూడా తగ్గించావు. నువ్వు ఏ బట్టలు వేసుకొని తిరిగితే మాకెందుకుగానమ్మా? ముందల మీ సహచర నటే నువ్వు ఇప్పుడు రాజకీయ నాయకురాలు అని చెప్పి నేను నిన్ను అంటల్లా. నువ్వు రాజకీయ నాయకురాలు అని నిన్ను అంట మానేస్తా నేను. నీ సహచర నటి మహిళ, అందున ఒక డాక్టర్. ఆమెకి వాళ్ళు జరిగిన అన్యాయం గురించి మీరు ఎవరు మాట్లాడతారు? రావాలి కదా, ఎవరో ఒకరు రావాలి కదా. లేదా మిమ్మల్ని బయటకు రావద్దు అని చెప్పి ఏమైనా పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయా? దీని గురించి చెప్పండి మాకు సమాధానం. సరే, ఇక్కడ ఇంకో విషయానికి వస్తే గనక మీరే మహిళ అనుకుంటే, మీరు ఒక్కళ్ళే మహిళ అనుకుని ఈ హీరోయిన్స్ ముందరకు వచ్చారు అని మీరు భావిస్తే గనక దయచేసి
దయచేసి అదే మొక్క మీరందరూ బయటకు వచ్చి చెప్పండి. మాకు రోజా ఒక్కటే ముఖ్యం, మిగతా వాళ్ళని ఏమైనా అనుకోండి, ఏదైనా చెయ్యండి అని మీరు భావిస్తే గనక అనండి. ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ రమ్యకృష్ణ, మీనా, రాధిక, ఖుష్బు వీళ్ళందరూ ఎక్కడున్నారు ఈరోజు? దీనికి ఆన్సర్ కావాలి మాకు. ఆ రోజు రోజా గారి గురించి ఎగేసుకొని వచ్చిన వీళ్ళందరూ ఇవాళ వచ్చి బయటకు వచ్చి ఏమొక సపోర్ట్గా నిలబడాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరందరూ బయటకు వచ్చి ఈ మా జత్వానీ గారికి సపోర్ట్గా నిలబడండి. అప్పుడు మీ వాల్యూస్, మీ మోరల్స్ అంటున్నారు కదా, రాధిక గారు, రమ్యకృష్ణ గారు ఏదో అంటున్నారు కదా, ఖుష్బు గారు మోరల్స్ అంటున్నారు కదా, మోరల్ వాల్యూస్ అంటున్నారు కదా, మీకు ఆ మోరల్ వాల్యూస్ అనేవి ఉంటే గనక బయటకు వచ్చి ఈరోజు జత్వానీ గారికి జరిగిన అన్యాయం గురించి, జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయం గురించి ప్రశ్నించండి. ఎవరైతే గనక ఈ తప్పు చేశారో శిక్షించండి అని చెప్పి ప్లెకార్డులు పట్టుకొని రండి. లేదంటే తలా ఒక వీడియో రిలీజ్ చేయండి. మేము మీ గురించి మాట్లాడమిక. మీరు గనక మాట్లాడకుండా ఉంటే గనక రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వల్ల ఏ మహిళకు అన్యాయం జరిగినా దాన్ని మొత్తానికి మీరే బాధ్యులు. ఎందుకంటే మీ ఫ్రెండ్ మీకు రోజా ముఖ్యమేమో, మాకు రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ ముఖ్యమే. ఆ మహిళకి ఏం అన్యాయం జరిగినా సరే, ఏది గడిచిన 5 సంవత్సరాల్లో దానికి బాధ్యత మీరే వహించాలి, ఇంక్లూడింగ్ రోజాతో సహా. ఓకే, సైనింగ్ ఆఫ్.